సైలెంట్గా కూకుంటుంది. ఆట గేమ్ ఆడతలేవు. ఎందుకు ఆడతలేవు? నీ కాళ్ళు చేతులు చక్కగా లేవా? గంగవ్వ వచ్చిన రోజే కరెక్ట్ పాయింట్ నామినేట్ చేసింది. సో నాతో కూడా ఆడి గెలవలేను నువ్వెందుకే హౌస్ లో, సో నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అన్నట్టు. సో నిన్న ఆమె గేమ్ ఆడిందిగా గంగవ్వ. పోటీ ఎవరు? సీతను విష్ణుప్రియ. సో ఓడిపోయింది ఏళ్ల మీదేగా. మరి ఆ పాయింట్ కరెక్టేగా. సో కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నువ్వు ఎందుకు ఆడట్లేదు ఆట? సో జనాలు చూడట్లేదు బయట, మీ ఆటలు నచ్చట్లేదు అని చెప్పి ఆమె అన్నట్టే సో ఏం నామినేట్ చేసింది. సో ఏం నామినేట్ చేయడానికి పర్ఫెక్ట్ పాయింట్ దొరికింది, ఎందుకంటే వీళ్ళతోనే ఆడి గెలవలేదు కాబట్టి. సో ప్రేరణది నేను తన తీసుకున్న డిసిషన్ రాంగ్ అనలేదు. నువ్వు తప్పు అనలేదు, దాన్ని తప్పు చేయమన్నావు. వచ్చిందండి వయ్యారి. సో మా ఇష్మిని పాయింట్ చేస్తుంది. సో మేము తప్పు చేపిస్తాం, లేకపోతే తప్పు అనేది జరగలేదని నిరూపిస్తాం. ఏమేమన్నా ఆపిద్దా? రా, నువ్వు తప్పు చేయలేదు కానీ తప్పు చేయమని చెప్పావు అనేసి అంటే ఏంది ఉద్దేశం ఏంది? సో యష్మిని పిన్ చేసేంత డేర్ ఉందా ఫస్ట్ డేనే నీ నామినేషన్స్ లో? పృథ్వీ చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు అంటే నబీల్ ఏమైనా కాలు జాబ్ కూర్చున్నాడు? ఆయనే కష్టపడ్డాడు. ఏందాక నువ్వు మాట్లాడేది? సో మనస్సాక్షి లేకుండా మాట్లాడతావింది. సో అంత పోటీ పడి 2 వారాల నుండి చీఫ్ అవ్వాలనుకున్న పృథ్వీ చీఫ్ అవ్వలేదని సో యష్మి అంత బాధపడితే తన బాధ నీకు జోక్గా ఉందా? సో అంత కామెడీ చేస్తావు నువ్వు యష్మి మీద. అస్సలు ఇది ఒప్పుకోవు. నువ్వు నామినేషన్ లోకి వస్తే అయిపోతావు అంతే. సో యష్మి ఫ్యాన్స్ అందరూ బయట వెయిట్ చేస్తున్నారు. నీకు తెలుసా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్టుందో? సో ఆమె ఫ్లిప్ అవుతుంది అంతే. సో అక్క అటంటే అటు ఇటంటే ఇటు మేము ఫ్లిప్ అవుతాం. సో తను అటు ఊపితే అటు ఊగుతాం అంతేగాని నువ్వు తనని పిన్ చేయకూడదు అనమాట. ఒకవేళ నువ్వు పిన్ చేసినా ఆమె ఆ పాయింట్ ఒప్పుకోదు. ఆ పాయింట్ ఒప్పుకుంటే మేమంతా ఎందుకు, యష్మి ఎందుకు అక్కడ? భలేదానివే. సో ప్రోమ్ అయితే అల్టిమేట్ బ్రో. సో గంగవ్వ మాస్ బ్యాటింగ్ అంతే విష్ణుప్రియకి. అండ్ రోహిణి యష్మిని ఎగరేస్తుంది అనమాట. సో పెనం మీద దోశని ఎగరేసినట్టు ఎగరేస్తుంది. సో నాకు తెలిసి బిగ్ బాస్ లో ఇప్పుడు దాకా జరిగిన బిగ్ బాస్ సీజన్ 8 లో సో ఇది చిన్న లెంత్ ప్రోమో అనమాట. సో 25 సెకండ్స్ లేకపోతే 30 సెకండ్స్ అలా ఉందంటే. సో ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు కాస్త లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. చాలా కరువులో ఉన్నాం, కాస్త కనికరించండి. థ్యాంక్ యూ.